అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత గొప్పదో చెప్పనక్కర్లేదు. అయితే ప్రపంచంలోని పేరెన్నికగన్న ఈ విశ్వవిద్యాలయం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యూనివర్సిటీ ఆర్థిక వనరులన్నీ అంటగడుతున్నాయి. ఇప్పటికే అమెరికా మాంద్యంలోకి వెళ్తుందనే సందేహాల మధ్య ఫెడరల్ ప్రభుత్వం ఏకంగా 19,000 కోట్ల రూపాయల నిధులను ఆపేసింది. అమెరికాలోని అత్యంత రిచ్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్కు ప్రెసిడెంట్ ట్రంప్కు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఇంతకీ విద్యా సంస్థలతో ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్న అభ్యంతరాలు ఏంటి? హార్వర్డ్ యూనివర్సిటీ తప్పేంటి? ఈ పరిణామం దేని దారి తీస్తోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీకి మధ్య వివాదం చెలరేగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సొంత దేశంలోని యూనివర్సిటీపై ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే యూనివర్సిటీ కూడా ఏమాత్రం తగ్గమంటూ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం చాలా నెలలుగా నడుస్తోంది. ఇజ్రాయెల్ గాజా యుద్ధం తర్వాత ఇది మరింత బహిర్గతమైంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో యాంటీసెమిటిజం అంటే యూదులపై వ్యతిరేకత పెరిగింది. ప్రో పాలస్తీనియన్ నిరసనలు నియంత్రించడంలో యూనివర్సిటీ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ యూనివర్సిటీకి ఫెడరల్ గవర్నమెంట్ నుండి వచ్చి 2.3 బిలియన్ల అంటే సుమారు 19,000 కోట్ల రూపాయల నిధులను నిలిపివేశారు. అయితే ఈ నిధులు విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలకు కీలకమైనవి. అలాగే వీటిని నిలిపివేయడం ఒక హార్వర్డ్ యూనివర్సిటీకే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పరిశోధన సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లు ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ తన అడ్మిషన్ విధానాలను మెరిట్ బేస్డ్ గా మార్చాలని, డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్, DEI కార్యక్రమాలు రద్దు చేయాలని, క్యాంపస్ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అలాగే అదనంగా విదేశీ విద్యార్థులపై నిఘా పెంచాలని, వారిని నిశితంగా పరిశీలించాలని, ముఖ్యంగా అమెరికన్ విలువలకు వ్యతిరేకమైన వారిని లిస్ట్ అవుట్ చేయాలని, క్యాంపస్ లో మాస్క్లపై నిషేధం విధించాలని కోరుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాల్లో మార్పులు చేయాలని అంటున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలనా విభాగం ఓ లేఖను పంపింది. పాలస్తీనా అనుకూల నిరసనలు అణచివేసేందుకు ఈ నిబంధనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ ఇలాగే నడుచుకుంటే హార్వర్డ్ ను ఒక రాజకీయ సంస్థగా పరిగణించి దాని పన్ను మినహాయింపులను కూడా రద్దు చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే దీనిపై అంతే ఘాటుగా హార్వర్డ్ కూడా ప్రతిస్పందించింది. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు అలెన్ గార్బర్ ఫస్ట్ అమెండ్మెంట్, ఫ్రీ స్పీచ్ హక్కులకు విరుద్ధమని, యూనివర్సిటీ స్వాతంత్రాన్ని హరించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏమి బోధించాలి, ఎవరిని నియమించాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఏ రంగాలు ఎంచుకోవాలి అనే విషయాలను నిర్దేశించకూడదన్నారు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించింది. దీని ఫలితంగా ట్రంప్ ప్రభుత్వం యూనివర్సిటీ ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది. ఇప్పుడు యూనివర్సిటీ తన స్వతంత్రతను కాపాడుకోవడానికి చట్టపరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే హార్వర్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులు ఈ ఆంక్షలు ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ట్రంప్ చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ దావా వేశారు. అయితే యూనివర్సిటీకి ఇలా నిధులను స్తంభింపజేయడం హార్వర్డ్ పరిశోధన కార్యక్రమాలపై, ముఖ్యంగా క్యాన్సర్, ఆల్జీమర్స్, టీబీ వంటి రంగాల్లో తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు ప్రముఖులు హార్వర్డ్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది ఇతర విశ్వవిద్యాలయాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రంప్ చర్యలు యూనివర్సిటీ స్వాతంత్రంపై దాడి అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ వివాదం అమెరికన్ ఉన్నత విద్యా వ్యవస్థలో అకాడమిక్ ఇండిపెండెన్స్, గవర్నమెంట్ నియంత్రణ మధ్య సంఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇతర విద్యా సంస్థలకు కూడా స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పోరాట ఫలితం రాబోయే నెలల్లో అమెరికన్ విద్యా వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత గొప్పదంటే 8 మంది అమెరికా అధ్యక్షులు హార్వర్డ్ విద్యను అభ్యసించారు. అలాగని ప్రెసిడెంట్ థియోడర్ రూజ్వెల్ట్ నుండి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ వరకు, జార్జ్ బుష్ నుండి ఒబామా వరకు ఒకేలాంటి సైద్ధాంతిక సారూప్యత ఉందని చెప్పలేం. అలాగే 21వ శతాబ్దంలో నియమించిన 8 మంది అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 4 హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్థులు. ఈ విశ్వవిద్యాలయంలో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతులను కూడా గెలుచుకుంది. ఇంత ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీపై ప్రెసిడెంట్ ట్రంప్ ఒక రకమైన ముద్ర వేయడంపై విద్యావేత్తలంతా మండిపడుతున్నారు. ఇక ఈ యూనివర్సిటీ శక్తి ఎంతంటే ఇది ప్రపంచంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఉద్యమాలు రేపగలదు. నిజానికి ట్రంప్ తీరులోనే ఏదో తేడా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ వర్గాలు అంటున్నాయి.
అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలపై ట్రంప్ ఎప్పటి నుండో పగబట్టి ఉన్నాడని అంటున్నారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలు సడన్గా చేసినవి కావని, ప్లాన్డ్గానే ఇది జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక విధంగా ఇది కుట్రపూరితంగా జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రభావం అమెరికాలోని విద్యా వ్యవస్థలపై ఎలా ఉండనుంది? ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు విరుద్ధంగా మారుతోందా? కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పటి అమెరికా ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ ఒక మాట అన్నారు. ఓ బహిరంగ ప్రసంగంలో విశ్వవిద్యాలయాలు శత్రువులని వాడారు. సరిగ్గా ఈ మాటకు తగ్గట్లుగాని నేడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పనిచేస్తుందని అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు. అంతేకాదు, న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ప్రెసిడెంట్ ట్రంప్ ఓ సందర్భంలో హార్వర్డ్కు అందిస్తున్న 9 బిలియన్ల ఫెడరల్ కాంట్రాక్టులు, గ్రాంట్లను రద్దు చేస్తే బాగుండేది కదా అని అన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే యూనివర్సిటీ నిధుల్లో 2.3 బిలియన్లు స్తంభించిపోయాయి. అయితే ట్రంప్ నుండి బలవంతంగా నిధులు తెచ్చుకోవడం కంటే యూనివర్సిటీకి ఉన్న ఆకర్షణ ద్వారా యూనివర్సిటీ నడపడం మరింత సామర్థ్యాన్ని ఇస్తుందని కొందరు యూనివర్సిటీ వర్గాలు మాట్లాడుతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పవర్లోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన వాగ్దానాన్ని ఇలా నెరవేరుస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రతి కాలేజీ అధ్యక్షుడిని, రాడికల్స్ ని ఓడించి సాధారణ విద్యార్థులందరి కోసం క్యాంపస్లను తిరిగి పొందాలని రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరింత విమర్శలకు దారితీస్తుంది. నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ప్రపంచ దృష్టికోణంలో వేరుగా కనిపిస్తుందనేది కొందరి విశ్లేషకుల మాట. ఎందుకంటే అందులో వాస్తవాలు, అర్థం, తర్కం అస్పష్టంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. అంతకు మించి అందులో మేధో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఎంఏజీఏ ప్రకారం హార్వర్డ్ లాంటి విద్యా సంస్థలు బాగా శక్తివంతమైనవిగా వ్యవహరిస్తున్నాయని, ఇప్పుడు అవి 1-2 తరాలు వెనక్కి తగ్గాలని చెబుతోంది. ఈ లక్ష్యంతోనే ట్రంప్ ప్రభుత్వం ఒక హార్వర్డ్కే కాకుండా పలు విశ్వవిద్యాలయాలకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం, నిధుల కోతలు పంపడం ట్రంప్ కు విద్యా వ్యవస్థలపై ఉన్న అపనమ్మకానికి నిదర్శనమని విద్యావేత్తలు చెబుతున్నారు. పౌర హక్కులను ఉల్లంఘించారని ఇప్పటికీ కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్, నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అయితే విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో యోధ విద్యార్థులకు రక్షణ ఉండాలని, వారికి విద్య, క్యాంపస్ వసతులు అవిచ్ఛిన్నంగా అందుబాటులో ఉండాలని ఫెడరల్ చట్టం నిర్దేశించింది. దీన్ని అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గత నెలలో విద్యాశాఖ 60 విశ్వవిద్యాలయాలకు లేఖ రాసింది. నిజానికి హార్వర్డ్ యూనివర్సిటీ ధనవంతుల కోసమే అనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే అమెరికా ఐవీ లీగ్ అనేది ధనవంతులైన ప్రైవేట్ పరిశోధన విశ్వవిద్యాలయాల సమూహం. ఈ లీగ్ లో 8 యూనివర్సిటీలు ఉండగా వాటిలో చదివిన వారు 16 మంది అమెరికాకు అధ్యక్షులయ్యారు. అయితే ఈ 16 మందిలో ట్రంప్ లేరు. కానీ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ లీగ్ నుండే డిగ్రీలు పొందారు. అయితే వాన్స్ కుటుంబం సంపన్నులు కాదు. వాన్స్ కేవలం స్కాలర్షిప్ తోని, ఆర్థిక సహాయంతోనే, విద్యార్థి రుణాలతోనే యేల్ యూనివర్సిటీ నుండి విద్య పూర్తి చేశారు. ఈ అనుభవమే వాన్స్ ను జీవిత మార్గాన్ని ఒహియోలో ఉన్న వర్కింగ్ క్లాస్ మూలాల నుండి అమెరికాకు ఉపాధ్యక్షుని చేసింది. కాబట్టి అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాలతో పాటు ఐవీ లీగ్ లో విభిన్న ఆదాయ వర్గాల వారు చదువుకుంటారని ఈ ఉదాహరణ చెబుతోంది. దీన్ని బట్టి ఈ యూనివర్సిటీలో అన్ని వర్గాలకు చెందిన వారిని నియమించుకుంటారని కూడా తెలుస్తోంది. సరిగ్గా ఇవే కారణాలను చూపిస్తూ ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ పై యుద్ధం చేయడానికి సిద్ధమైంది. యూనివర్సిటీ స్వతంత్రతకు భంగం కలిగించే చర్యలపై కోర్టు మెట్లెక్కనుంది. నిజానికి ట్రంప్ డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించిన మొదటి విశ్వవిద్యాలయం హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ అధ్యక్షుడు అలన్ గార్బర్ ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక హార్వర్డ్ న్యాయవాదులు కూడా ట్రంప్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. విశ్వవిద్యాలయం తనను తాను స్వేచ్ఛకు, స్వతంత్రంగా అభిప్రాయాలు తెలియజేయడానికి కాకుండా అలాగే ట్రంప్ లాంటి వ్యతిరేక శక్తులను కూడా ఎదుర్కోవడానికి కట్టుబడి ఉందన్నారు. అయితే అమెరికా రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం ఇతర రాజ్యాంగ హక్కులను వదులుకోదని కూడా స్పష్టం చేశారు. విద్యా స్వేచ్ఛ, విశ్వవిద్యాలయ స్వపరిపాలనను బెదిరించి చట్టవిరుద్ధమైన డిమాండ్లను చట్టబద్ధంగా ఎదుర్కొంటుందని 800 మంది ప్రొఫెసర్లు ఒక లేఖపై సంతకం చేసి ప్రెసిడెంట్ కార్యాలయానికి పంపారు. అయితే భారీ ఆర్థిక వనరులు, గొప్ప ప్రతిష్ట, ప్రభావవంతమైన పూర్వ విద్యార్థుల భారీ నెట్వర్క్లున్న విద్యా సంస్థలు కలిస్తే ప్రభుత్వ అధికారం ఏమవుతుందో ఆలోచించమని హార్వర్డ్ మాజీ అధ్యక్షుడు లారెన్స్ సమ్మర్స్ ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి $50 బిలియన్ కంటే ఎక్కువ ఆస్తులున్నాయి. కొలంబియాకు 15 బిలియన్ల ఎండోమెంట్ ఉంది. అయితే ఈ బిలియన్లలో చాలా వరకు నిర్దిష్ట ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నాయి. వాటిని ఒకదాని నుండి మరొక దానికి తరలించడం కూడా కష్టం. అందుకే హార్వర్డ్ ఈ సంవత్సరం ఇప్పటికీ $434 మిలియన్ పన్ను మినహాయింపు బాండ్లను విక్రయించినట్టు తెలుస్తోంది.
అయితే ట్రంప్ ఇప్పుడు హార్వర్డ్ పన్ను మినహాయింపును రద్దు చేస్తామని బెదిరించడంతో హార్వర్డ్ లెక్కలు కూడా తారుమారవుతాయనే ఆందోళన ఉంది. ప్రిన్స్టన్ అధ్యక్షుడు క్రిస్టోఫర్ ఎల్ ఐస్గ్రూబర్ చెప్పినట్లుగా యుఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం విశ్వవిద్యాలయాలకు కఠినమైన పరిస్థితి అనే చెప్పాలి. అందులోనూ ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికాలు అక్రమ వలసదారుల్ని పంపించి వేయడం నుండి చాలా అంశాలు మహామాంద్యం వైపు నడిపిస్తున్నాయనే భావన పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల పాత్రను మరింత దిగజార్చడంపై ఆందోళనలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వివాదంతో అమెరికా భవిష్యత్ ప్రమాదంలో పడుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. 1957లో రష్యా స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ఉపయోగించడం ద్వారా యుఎస్ఎస్ఆర్ అమెరికాకు షాక్ ఇచ్చింది. అప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ మద్దతు భారీగా పెరిగింది. ఆ కాలం నుండి ఇంటర్నెట్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, కృత్రిమ మేధస్సు వరకు అనేక భారీ పురోగతులు అమెరికన్ యూనివర్సిటీతో ముడిపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా ఇస్తున్న స్పుత్నిక్ షాక్ పరిణామం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ట్రంప్ ప్రభుత్వం సొంత యూనివర్సిటీలను బలహీనపరచడానికి ప్రయత్నించడం మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని మేధావులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలకు నిధులు నిరాకరించడం అనేది తన జుట్టును తానే కత్తిరించుకున్నట్లు అని అమెరికాలోని పాత సామెతను వాడుతున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తారో చూడాలి.